పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీడీపీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కదా దివ్యవాణి గారు. ఇప్పటికి ఆ స్టేట్మెంట్ల మీద స్టాండ్ అయి ఉంటారా? స్టేట్మెంట్లు మీన్స్ జరిగింది అదే జరిగింది చెప్పారు కదా, ఇప్పటికి స్టాండ్ అయి ఉంటారా ఆ మాటల మీద? 100-200% అందులో తప్పు అదేముందండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను, వాళ్ళు ఏంటి అనేది చెప్పొచ్చాను, దానికి ఇంకా నేను స్టిక్ ఆన్ అయ్యేది ఏముంది. ఇంత సున్నితమైన మనసు అసలుకి రాజకీయాలకు ఎలా సెట్ అయితే వచ్చారు మీరు? అయినా ఏదో ఇంతకన్నా సాధించేద్దామని వచ్చారా లేకపోతే? అట్లేం లేదు కానీ సెట్ చేసుకుంటాం, అన్ని పరిస్థితులు అనుగుణంగా అన్ని అన్ని మనకి నేర్పిస్తాయి. ఇంకా అంతే. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో కింద పడి పైన పడి అట్లా చేసి ఇట్లా చేసి సక్సెస్ అయిందంటే రోజా గారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. యా సక్సెస్ అని కాదు కానీ సక్సెస్ తెచ్చుకుంది పాపం. అక్కడ లోపల పడుతూ బయట పడుతూ అండ్ ఇండస్ట్రీలో కూడా కష్టపడవచ్చు. అంటే కొంచెం మాట తీరు అభ్యంతరకరంగా అనిపించిన యాజ్ ఏ లీడర్గా తనకి ఏంటి కావాలి అనుకొని తెలుసుకొని నేను పెడతా. అండ్ ఒకటండి ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఏది కానీ అదే చెప్తున్నాను కదా, మనకి కావాల్సింది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దేన్ని కేర్ చేయకుండా వెళ్ళటం ఒకటి, దానికి కుటుంబ సభ్యులు కూడా సహకరించటం, అన్నింటిగా ఒక అవకాశం రావాలంటే దేనికైనా డూ ఆర్ డైగా ఉండి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందని పట్టించుకోవడం, ముందున్న గురి వైపే వెళ్ళటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అరే అమ్మో ఇది ఇట్లా జరిగితే నేను ఎట్లా అని అనుకునే టైపు ఇంకొకటి. సో ఆ విధంగా మనం చూసినప్పుడు తను రియల్ పొలిటీషియన్గా ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళకి ప్రాణం పెట్టి మాట్లాడటం అండ్ అన్నింటినీ అధిగమించి వెళ్ళిపోవటం రియల్గా మనమైతే అప్రిషియేట్ చేయాలి దాన్ని. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గట్టిగా వేసుకున్నారు అనుకుంటా. అట్లేం లేదండి, తను మాట్లాడిన దానికి కౌంటర్ కౌంటర్. మీ భాషలో కౌంటర్. అంతే, అది కౌంటరే మరి. కౌంటరే అని కౌంటర్. రేపు ఒకే పార్టీలో కలిసి పనిచేయాల్సి వస్తే అక్కడ చేస్తాము, ఏమైంది. ఇన్ని కొప్పులు ఒక చాటు ఉంటే ఎట్లా మేడం అసలుకి? ఇప్పుడేం కొప్పులు తక్కువైనాయా ఏంటి? అంటే బేసికల్ గా టీడీపీలోనే లేడీస్ చాలా తక్కువ నాయకులు. కొన్నాళ్ళు కొంత వెయిట్ చేసి ఓపిక పట్టుంటే మంచి పదవి అయితే వచ్చేది కదా దివ్యవాణి గారికి అని చాలా మంది అంటుంటారు. నేను కూడా అది కొంచెం ఐ ఫీల్ ఇట్. నేను అంటే నాకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నాకు అక్కడ ఒక పోస్ట్కి మనం రీచ్ అవ్వాలంటే హూ ఇస్ ద మెయిన్ పిల్లర్స్ అనేది నాకు అర్థమైంది. ఆ మెయిన్ పిల్లర్సే నన్ను బ్రేక్లు వేస్తూ ఉన్నారు. సో నేను 2.5 years చాలా ఓపికగా ఇంకా అని పెట్టుకున్న వెళ్తున్నప్పుడు మెయిన్ నాకు అధిష్టానంలో చెప్పారు తనకి ఏం కావాలో ప్రొవైడ్ చేయండి, తనకి ఏం కావాలో ఇవ్వండి అని అన్నప్పుడు దానిని పెట్టేసేసి ఇన్సల్టింగ్ చేయటం మొదలు పెట్టారు లోపల. అది చాలా నాకు బాధ అనిపించేది. అంటే నువ్వెంత అని కాదు, ఆ లోపల ఏవైతే మెయిన్ కాళ్ళు ఉంటాయో వాళ్ళ దగ్గర పెట్టి మనకు తెలియకుండానే మనం ఇన్సల్టింగ్ చేయటం. మెయిన్ వాళ్ళకి తెలుసో తెలీదు, ఆ పాపం పుణ్యం నాకు తెలియదు. అది నేను తట్టుకోలేకపోయానండి. నువ్వు పని ఇవ్వకపోతే అడిగి తీసుకుంటాం, పని ఇలా కాదు అలా చేయంటే చేస్తాము, గాడిదలాగా ప్రజల్లోకి వెళ్తాము, కింద కూర్చున్న కూర్చుంటాము, ఏమన్నా చేస్తాం. కానీ అవమానం అనేది నేను తట్టుకోవటం, నాకు అది ఎక్కడ కూడా నేను భరించలేమండి. నేనే కాదు, నా స్థానంలో ఎవరున్నా కూడా భరించలేదు. మేడం వద్దనుకొని బయటకు వచ్చేయకుండా ఎందుకని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఏడ్చి తన బాధని చెప్పుకోవాల్సి వచ్చింది బాలకృష్ణ గారికి? ఏంటి బాబు ఈ సీక్రెట్స్ అని ఎలా మీకు వచ్చింది? నిజమా? బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఏడ్చారా దివ్యవాణి? ఇట్స్ ట్రూ. రియల్లీ? ఏడవటం కాదు కానీ జరిగినవి చెప్పాను నేను. చెప్పినప్పుడు సార్ కూడా స్పందించారు. ఆయన నేను మాట్లాడతానమ్మా అన్నారు. చెప్పారు, నేనైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్ని చెప్పడం జరిగిందండి. ఏం చెప్పారు ఆయన? నాకు కూడా తెలుసు ఇది జరుగుతున్నది అమ్మా, మాట్లాడతాము మనం, తప్పకుండా నేను మంచి సజెషన్స్ మనం ఇచ్చి తీసుకుందామని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చాలా వరకు నాయకులను పట్టించుకుంటారు, కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అంతా ఉంటుంది. కానీ ఈ పాత వాళ్ళదే కొత్త మీరు రానివ్వరు, కొంత అనగదొక్కాలని చూస్తారు. మీరు అన్నట్లుగా క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టాలని చూస్తారు, చీప్గా మాట్లాడటానికి చూస్తారు. మనం సెన్సిటివ్, తట్టుకోలేము, బయటకు వచ్చేస్తాం.
కేల్కతాం దుకాన్ బంద్, పార్టీ మారిపోయాం. ఈజీ కదా అది. పార్టీ ఇంకా అదే మారే మీన్స్ వద్దనుకొని పాలిటిక్స్ వద్దనుకొని. ఇట్లా ఉంటుంది అనుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. సో తిను యథార్థంగా ఉంటుంది, సో తను ఈ అమ్మాయి నైజం ఇది అనేది తెలిసింది. దానికి అంగీకరించి మన పని వాళ్ళకి ఉన్నది అనుకున్న వాళ్ళ దగ్గర మనం వర్క్ చేస్తాం. అంతే కదా, ఆ ప్రెస్ మీట్ తర్వాతే కదా వైసీపీ కీలక నేతలు ఫోన్ చేస్తుంది, మనకు కరెక్ట్ పర్సన్ వాయిస్ వినిపించడానికి అని. అటు పక్కన వైసీపీ, ఇటు పక్కన టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇన్ని పార్టీలు ఒక వ్యక్తి గురించి పోరాడుతూ ఉన్నాయి అనమాట, మాకంటే మాకు అని. ఇంతకు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు? సూన్ ఐ విల్ టెల్. అంతేనా? తొందరలో సో చెప్తాను. నెక్స్ట్ వీక్ కండ వేసుకొని వస్తారు ఇక్కడికి. రోషన్ కూడా వేస్తాను కండవా, నా కోసం కండవాళ్ళు పెట్టి రోషన్ కూడా వేసి లాక్కుపోతాను. అమ్మ సినిమా వాళ్ళతో మన వల్ల కాదు, వీళ్ళు నెలకు కండ కప్పుతారు, మనకెలా తెలుస్తుంది? నేను అలా చేయనులేండి, నెలకో కండవా మరి మీరు చెప్తారు ఎవరండి? 1 year ఒకటి. సినిమా వాళ్ళంటే మీరు కూడా సినిమాల్లో ఉన్నట్లే కదా. సినిమా వాళ్ళని వాళ్ళంతా అనొద్దు. మా సినిమా వాళ్ళు ఎవరు చేయలేదు, రోజుకో కండగా ఎవరు మార్చలేదు, కండవాళ్ళు కూడా అంత ఈజీగా అనట్లేదు, ఓన్లీ పార్టీలు మారే వాళ్ళనే అంటారు. బేసికల్గా సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అంటారు అందరూ కూడా. రాజకీయాల్లో కూడా ఉంటుందా ఆ ఈక్వేషన్స్? ఇక్కడ కూడా చూపిస్తారా? ఉంటుందండి. ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, వీళ్ళని ఎంకరేజ్ ఇప్పుడు ఓటింగ్ అంతా దాని మీదే కదా వెళ్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు అది శాపమైందా వరమైందా? నేను అసలు దాన్ని ఎప్పుడు నేను దృష్టిలో పెట్టుకోలేదు. నాది ఒక్కటే కులం, డివోషనల్ గా చూసుకుంటే బోధ కులం, ప్రజల్లోకి వస్తే మానవ కులం. ఈ రెండింటికి నేను మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, బట్ రాజకీయ నా జీవితం ఇప్పుడు ఉన్నంత వరకు అలానే జరిగింది. నేను ఎక్కడ ఒక కులం అని నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక దైవజనులు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అనగానే కాపులే ఉంటారా? మిగతా వాళ్ళు ఆయన ఇష్టపడరా? జగన్మోహన్ రెడ్డి గారు అనగానే రెడ్లే ఉంటారా? మిగతా ఓటింగ్ ఎవరు ఆయనకుంటారా? అలా చంద్రబాబు గారు అనగానే కమ్మానే ఉంటారా? మిగతా ఓటింగ్ లేవు ఆయన పడకుండానే ఎన్నిసార్లు ఆయన సీఎం అయ్యారా? వైఎస్ఆర్ గారికి మిగతా ఓటింగ్ లేకుండానే వెళ్ళారా? అవన్నీ చెప్పుకోవటానికి ఉంటాయి. కానీ ఆన్ టైం ప్రజలు ఎవరు మాకు మంచి చేస్తున్నారు, ఎవరు మాకు కనెక్టివ్ అయి ఉన్నారు, ఎవరు ద్వారా మాకు అభివృద్ధులు జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు కూడా అనుగుణంగా ఉంటారండి. అండ్ నేను బైబుల్ చదివినాక ఎక్కువగా నేను ప్రభువుకు కనెక్ట్ అయినాక, అండ్ అది 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 ఎంటైర్ ఒక సబ్జెక్టే డిఫరెంట్ అండి. సో మనిషికి కన్వర్టెడ్ అంటే అర్థం ఏంటండి? నాకు తెలియదు, కొంచెం తెలుసు. అంటే చాలా మంది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తుంటే నేను విన్నాను, ఒక మాల మాదిగ అంటేనే ఎస్సీనా అని ఎస్టీనా అంటారు కదా. ఇప్పుడు చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా మిగతా కులస్తులు కూడా ఉన్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత ప్రభువుని నమ్ముకొని కన్వర్టెడ్ అయిపోతే అప్పటి నుంచి చర్చికి వెళ్తుంటారు. అంటే కొంతమంది రెడ్డీస్ ఉన్నారు, చౌదరీస్ ఉంటారు, నాయుడూస్ ఉంటారు. సో అట్లా మీరు కన్వర్టా లేకపోతే బై బర్త్? లేదండి, మేము బై బర్త్ క్రీస్తు నాకు తెలీదు, సంప్రదాయబద్ధమైన పద్ధతుల్లోనే వచ్చాము. కానీ కొన్ని మా బాబు హెల్త్ కండిషన్స్, మనకి ఒక వ్యాధి వచ్చిందంటేనే వైద్యుడు యొక్క విలువ తెలుస్తుంది. యేసయ్య పరమ వైద్యుడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఎందుకు ఆయన్ని కొట్టారు? ఈరోజు కొలవబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, పూజించబడే వాళ్ళు చాలా ఉన్నారు, కానీ యేసయ్య మాత్రం గాయాలు తిన్నాడు. ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడు? ఎవరు రాజ్యమన్నా అడిగాడా? ఎవరింటి అమ్మాయినన్నా ఎత్తుకొచ్చాడా? పోనీ ఆయనకి ఎవరైనా ఇన్ని వేల మంది నాకు ఇంతమంది ఉన్నారని చెప్పాడా? రాజ్యం కోసం పోరాడు, ఏం చేయలేదు. ఆయనని శిక్షించిన అప్పట్లో గవర్నర్ పొంతి పిలాతు కూడా బైబిల్లో ఏం చెప్తాడంటే, ఆయన భార్య ఈ నీతిమంతుడు యందు నాకు ఏ దోషం లేదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు, ఈ పాపంలో నేను. ఎందుకు ఒక దేవుడు అని చెప్తున్న వ్యక్తి ఎందుకు కొట్టించుకున్నాడు? కొట్టినప్పుడు ఏమైంది? ఆ పరిశుద్ధమైన రక్తము కింద పడింది. చరిత్రలో మనం చూసుకుంటే ఈరోజు మీరు మనం తీసుకున్న మీ సర్ నేమ్ చెప్తారు, మీ బర్త్ ఏంటంటే మా తాతగారు 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 తాతగారు. యేసుక్రీస్తు వారు మాత్రం స్త్రీ సంతతి. అంటే పురుష స్పర్శ లేకుండా పవిత్రత, ఆయన గర్భములో ఉన్నప్పుడు ఒక పవిత్రత, ఆయన రక్తంలో పాపం లేని రక్తం. మనము పాత చదివినప్పుడు కూడా పాపము పోవాలంటే పాప పరిహారార్థమై బలినివ్వాలి అని బలులు ఇస్తూ వచ్చారు. ఈరోజు మీకోసం నా కోసం ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చి బలి ఇచ్చేశాడు. మన పాపాలన్నిటికీ హీ పెయిడ్, ఆయన బలిని చెల్లించేశాడు అనేది బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైనప్పుడు దాన్ని నేను అంగీకరించకుండా ఉండలేకపోయాను. అంతేగాని అది మతం కాదండి. దయచేసి ఎవరైనా దానిని వాదనగా చేసిన, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే
డివోషనల్ లైఫ్ కూడా దీనికి సంబంధించిన ఒక 10 మంది, ఈ డివోషనల్కి సంబంధించి 10, ఈ 10 మంది సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు రోషంతో మతానికి సంబంధించి ఎక్కువ గొడవ. అది వెళ్ళిపోతున్నప్పుడు అమాయకపు ప్రజలు ఏమైపోతారు? అసలు ఈ లోకానికి వచ్చి ఏ నిమిత్తమై ఆయన దాహం అన్నాడు, ఆత్మల దాహం. ఈరోజు ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఆత్మకి చావు లేదే, ఆ ఆత్మ చాలా ప్రశస్తమైనదే. ఆ ఆత్మని ఎవరైనా సరే, ఏ కులము ఏ మతమైనా, నేను చచ్చిపోతే స్వర్గంలో ఉండాలని అనుకుంటారు, నరకంలో ఉండాలని ఎవరు అనుకోరు కదా. ఒక ప్రాస్టిట్యూట్ కూడా తను తప్పు పని చేసి, అయ్యా నా తప్పుని క్షమించు, ఇదిగో ఆ తప్పు పోవటానికి ఈ నీకు హుండీలో ఈ 10 రూపాయలు వేస్తున్నాను. ఒక దొంగ కూడా దొంగతనం చేసి, నా దొంగతనాన్ని క్షమించు, ఇది తప్పు అని తెలిసి నాకు ఆకలేసి చేశాను, ఈ దొంగతనం పాపం నుంచి నేను క్షమించను, ఒక 100 రూపాయలు వేస్తాడు. దాంతో మన పాపాలు పోతాయా? లేకపోతే క్రియేటర్ ఒకడు సృష్టించిన నదులు ఉన్నాయి, ఆ నదుల్లో వెళ్ళి నేను మునిగితే నా పాపాలు పోతాయా? సో పాపము కోసము, పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ అంగీకరింపులో ఉంటూ మన పాపాలు పోతాయా? క్రైస్తత్వం అనేది అదేదో ఈరోజు నేను ప్రభువుని అంగీకరించాను, మనం దీంట్లోకి వచ్చేసాం, ఇట్స్ ప్రాసెస్ అండి. ఆయన సారూప్యంలోకి మనం వెళ్ళే వరకు, క్రీస్తు సారూప్యంలో ఏంటి ఆయన సారూప్యం? పాపమెరిగిన వాడిగా, పరిశుద్ధుడిగా. అది అది చాలా, అది ఒక ఎలా అంటే కత్తి మీద సాము లాంటి జీవితం అది. అంటే బాబుకు బాగులేనప్పటి నుంచి మీరు ఎక్కువ ఏంటి మేడం ఏమైంది? అంటే బాబుకి కొంత ఈ బ్లాక్ మ్యాజిక్స్, అది మా అత్తగారి సైడ్ వాళ్ళు ఈ ప్రాపర్టీస్ దీంట్లో, అంటే నేను తెలుగు అమ్మాయిగా ఉండటం, ఆయన కన్నడగా ఉండటం, సో అక్కడ కొన్ని అభ్యంతరాలు అయిన పరిస్థితులను బట్టి, అంటే నేను కూడా కనుక్కోలేకపోయాను వాటిని. సో మా బాబు చాలా తను సఫర్ అయ్యాడనమాట. అప్పుడు ఇంకా బాబు నాకు లేడు, నేను ఇంకా చాలా ఏడ్చేసేదాన్ని అనమాట. ఎవరు ఏది చెప్తే అది వెళ్ళిపోయి ఈ తాయితలు అంటే, నిమ్మకాయలు అంటే, ఇది చేయండి, ఈ అబ్బాయికి అన్నం తింటాడు, తినికి ఇట్లా ఇది తగ్గిపోతుందని ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు మా బాబు క్లాస్ టీచర్ నాకు క్రీస్తుని గురించి చెప్పటం, బాబుకి అంతా క్యూర్ అవుతుంది, మీ బాబుకి తీసుకురా అంటే, అన్నీ చేసాం, ఇది కూడా చేస్తే తప్పేంటి అని చెప్పని నేను వెళ్ళటం. సో ఆ నిమిత్తంతో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ వర్డ్ ఆఫ్ గాడ్ నన్ను పట్టుకుందండి. అసలు అక్కడ నా హృదయంలో ఉన్నవన్నీ అక్కడ హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడేవాడు అనమాట. ఈరోజు నేను ఇక్కడ ఏమనుకొని ప్రేయర్ చేసుకుని వెళ్ళేదాను, అక్కడ దేవుని దైవజనుడితో దేవుడు అది మాట్లాడిస్తూ ఉండేవాడు. అలా ఆ బైబిల్ని చదవటం క్రీస్తు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆ వరాన్ని నేను నా సొంతం చేసుకున్నాను. బాగుంది బాబుకి ఇప్పుడు? చాలా బాగుంది. తను ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు మా బాబు. హెల్త్గా చాలా దేవుని మహాకృపను బట్టి హీస్ ఫైన్. సూపర్. పాప తను ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయింది, మాస్టర్స్ తను ఎంఆర్కి చేయడానికి అబ్రాడ్కి షీఈస్ ప్లానింగ్. మీరే సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు, మీకు ఇద్దరు. థ్యాంక్ యూ. సంతూర్ మమ్మీ కాదు కానీ మంచి స్ట్రిక్ట్ మమ్మీ. అవునా? ఇంట్లో ఇంకా యుద్ధం, పొద్దున్న లేస్తే ఇప్పటికీ వాళ్ళని రుద్ది పెడుతూ ఉంటాను. మీరు కూడా కాదు, నేను రుద్దపోతే ఎలా అండి? ఇప్పుడంతా సమాజం ఎలా అయిపోయింది అంటే, రాజకీయ వ్యవస్థ చూస్తే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, నిత్యావసర ధరల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అండ్ ఇప్పుడంతా ఎట్లా అయిపోయిందంటే, కుటుంబ వ్యవస్థ కొంత, సిద్ధాంతాల వ్యవస్థ కొంత, బయటికి చెప్పుకోలేని పరిస్థితులుగా అయిపోయింది. అండ్ ఇటు డివోషనల్ చూసినా కూడాను అసలు ఎందుకు, ఒకవేళ నేను క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని మన ప్రవర్తనలో ప్రతి దాంట్లో మనకు తెలియకుండానే పరిస్థితులు బట్టి చూపించలేని స్థితుల్లోకి మనం దిగజారిపోతున్నాం. ఇటువంటి స్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీకి వాల్యూ ఉంది. ఇప్పుడు రానున్న రాజకీయ వ్యవస్థ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని, టెక్నాలజీ మనుషుడి కోసమా, మనిషి టెక్నాలజీ కోసమా అని తెలియని విధాల్లోకి ఈ సోషల్ మీడియా అని కానీ, ఈ వాట్సాప్ అని కానీ, ఇంకేంటేంటో ఈ ట్విట్టర్ అని కానీ, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ అని, పిల్లలు వాటికి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారంటే, ఈరోజు పిల్లలు బాత్రూముల్లోకి సెల్ ఫోన్స్ తీసుకెళ్ళని పిల్లలు ఎవరన్నా చెప్పండి, ఇంక్లూడింగ్ ఒక కొడుకులాగా మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్ళాను. గుడ్ బాయ్, ఐ లైక్ యూ. నేను ఇంటికి వెళ్తే సెల్ ఛార్జింగ్ పెట్టేసి పక్కన పెడతాను, ఐ లైక్ యూ. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే చూసుకుంటాను. ఇప్పుడు భార్య లేకుండా భర్త ఉంటాడు, భర్త లేకుండా భార్య ఉంటుంది.
పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు సెల్ ఉంటారు. లేకపోతే ఎవరు ఉండరు. సెల్ లేకపోతే ఆ సెల్ ఫోన్ నిజమే, సెల్ లేకపోతే ఎవరు ఉండలేదు. చూడండి అదిగో పక్కన చేతిలో పెట్టుకొని ఇలా నా సెల్ ఫోన్ కి ఎప్పుడు లాక్ ఉండదు. నా కూతురు ఇప్పుడు 100 మెసేజ్లు వేర్ ఆర్ యూ మమ్మీ అని, మీరే చూసారు, మమ్మీ ఐ రీచ్డ్ హోమ్ అని చెప్పండి. అండ్ ఇంపార్టెంట్ కావాలి. నేను అమ్మ కొంచెం ఆగొస్తుందమ్మా, ఈ రోజు రుద్దించుకునేదేగమ్మా, ఎంజాయ్ చేయమ్మా, ఏదైనా సినిమా చూడు. ఆన్ చేసి ఇస్తారు, అది మీరు చెప్పండి. ఇదిగో నాకు పక్కనే ఉంటారు మా డ్రైవర్లు. ఎలా అంటే ఇంకో వాళ్ళ మమ్మీని టెన్షన్ పెట్టలేక ఫోన్ చేసి బయలుదేరేటప్పుడు ప్రసాద్ మమ్మీని ఒకసారి నాకు ఫోన్ చేయమను. నేను 100 టెన్షన్లో ఉండి ఎక్కగానే మేడం పాప కాల్ చేసింది, మీరు ఫోన్ చేయాలంట. ఇదే న్యూస్ నాకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా 2 వీళ్ళిద్దరితోనే ఉంటదండి. ఇప్పుడు కూడా నా బాబు ఫోను, ఎందుకంటే తనకి నేను ఇంటర్వ్యూకి వస్తానని చెప్పలేదు, మీతో మాట్లాడుతూ కూడా నేను ఫోన్ కట్ చేసి పెట్టాను. అంటే బయట సెల్ ఫోన్ మనకి చాలా యూస్ఫుల్ అండి. ఈ రోజు నేను ఎక్కడున్నానని కనుక్కుంటాను. ఎంత మంచిది మేడం, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఫోన్ నేను కాదు అంటలేదు, ఆ మంచిని మంచి వరకే ఉపయోగించుకో. మంచి చెడులు సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయండి.